అందరికీ నమస్కారం. థియరీ ఆఫ్ కంప్యూటేషన్ ఈ సబ్జెక్ట్ వినగానే చాలామందికి కొంచెం టఫ్ అనిపిస్తుంది గదా. కానీ అందులో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా ముఖ్యంగా ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అదే ఫైనైట్ ఆటోమాటా. సో ఈరోజు మనం దాని బేసిక్స్ నుండి అన్నీ క్లియర్గా సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, మరి ఈ సెషన్లో మన రోడ్ మ్యాప్ ఏంటో ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఆటోమాటా థియరీ అంటే ఏంటో మొదలుపెట్టి దాని బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో చూస్తాం. ఆ తర్వాత ఫైనైట్ ఆటోమాటా, అందులో ఉండే డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ తేడాలు, చివరగా ఎగ్జామ్స్ కోసం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. మొదటి టాపిక్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ ఆటోమాటా థియరీ అంటే ఏంటి, మన కంప్యూటర్ సైన్స్లో దీనికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆటోమేటా థియరీ అనేది యాబ్స్ట్రాక్ట్ మెషీన్స్ని, అంటే నిజంగా లేని కేవలం కాన్సెప్ట్ రూపంలో ఉండే మెషీన్స్ని స్టడీ చేయడం. ఈ మెషీన్స్ను ఉపయోగించి ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చో మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇది ఒక రకంగా కంప్యూటేషన్కి ఫౌండేషన్ లాంటిది. ఎగ్జామ్లో అడిగితే ఈ డెఫినిషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఆటోమేటా థియరీ లోతుల్లోకి వెళ్లే ముందు మనకు కొన్ని బేసిక్ టర్మ్స్ తెలియాలి. ఇవి మన కంప్యూటేషన్ వొకాబులరీ లాంటివి. సో పదండి, అన్నిటికన్నా చిన్న యూనిట్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. ఆ చిన్న యూనిట్ ఏంటంటే సింబల్. ఇది చాలా బేసిక్. మనం దీన్ని ఇంకా చిన్నగా బ్రేక్ చెయ్యలేం. ఒక అక్షరం, ఒక నంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఏదైనా సరే అది ఒక సింబల్. చూడండి, ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి. ఏ, బి లాంటి లెటర్స్, 0 లేదా 1 లాంటి నంబర్స్, లేదా హ్యాష్, బీటా లాంటి ఏవైనా క్యారెక్టర్స్. ఇవన్నీ సింబల్సే. రైట్, సింబల్ అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు ఇలాంటి కొన్ని సింబల్స్ని కలిపి ఒక సెట్గా పెడితే దాన్ని ఆల్ఫబెట్ అంటాం. దీన్ని మనం జనరల్గా సిగ్మా అనే గ్రీక్ లెటర్తో చూపిస్తాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్ఫాబెట్ ఎప్పుడూ ఫైనైట్, అంటే అందులో కొన్ని సింబల్స్ మాత్రమే ఉంటాయి, అనంతంగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, బైనరీ ఆల్ఫాబెట్ అంటే సిగ్మా = 0, 1. అలాగే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ తీసుకోవచ్చు, సిగ్మా ABC ఇలా. ఓకే, మన దగ్గర ఇప్పుడు సింబల్స్ ఉన్నాయి, వాటితో ఆల్ఫాబెట్ తయారైంది. మరి నెక్స్ట్ ఏంటి? ఆ ఆల్ఫాబెట్ నుండి కొన్ని సింబల్స్ తీసుకుని ఒక సీక్వెన్స్లో పెడితే అదే ఒక స్ట్రింగ్. దీన్నే వర్డ్ అని కూడా అంటారు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన ఆల్ఫాబెట్ సిగ్మా A, B అనుకుందాం. దీంతో మనం ABA, BBA, AA లాంటి ఎన్నో స్ట్రింగ్స్ తయారు చేయొచ్చు. స్ట్రింగ్ లెంత్ని మనం Wతో చూపిస్తాం. సో ABAకి లెంత్ 3 అవుతుంది. ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదే ఎంప్టీ స్ట్రింగ్, అంటే 0 సింబల్స్ ఉన్న స్ట్రింగ్. దాన్ని మనం ఎప్సిలాన్ ఈతో చూపిస్తాం. ఇది మర్చిపోవద్దు. సరే, మనం సింబల్, ఆల్ఫబెట్, స్ట్రింగ్ చూసాం. ఇప్పుడు ఫైనల్ బిల్డింగ్ బ్లాక్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్, అంతే. అయితే ఈ సెట్ ఫైనైట్ కావచ్చు లేదా ఇన్ఫైనైట్ కూడా కావచ్చు. ఈ ఫైనైట్ వర్సెస్ ఇన్ఫైనైట్ లాంగ్వేజ్కి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఉంది. చూడండి, మన ఆల్ఫబెట్ A, B అనుకుంటే లెంగ్త్ 2 ఉన్న అన్ని స్ట్రింగ్స్ అనే లాంగ్వేజ్ తీసుకుంటే అందులో కేవలం AA, AB, BA, BB అనే 4 స్ట్రింగ్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఫైనైట్. అదే ఏతో మొదలయ్యే అన్ని స్ట్రింగ్స్ అనే లాంగ్వేజ్ తీసుకుంటే A, AA, AB, AAA ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు కదా. సో ఇది ఇన్ఫైనైట్ లాంగ్వేజ్. రైట్, మనకు కావలసిన బేసిక్స్ అన్నీ ఇప్పుడు మన దగ్గరున్నాయి. సింబల్, ఆల్ఫబెట్, స్ట్రింగ్, లాంగ్వేజ్. ఇప్పుడు వీటన్నింటినీ ఉపయోగించి మనం మన అసలు హీరో ఫైనైట్ ఆటోమేటన్ అనే అబ్స్ట్రాక్ట్ మెషిన్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ఫైనైట్ ఆటోమేటన్ ఏం చేస్తుందంటే, ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్టు దానికొక ఇన్పుట్ టేప్ ఉంటుంది. దానిమీద మనమొక స్ట్రింగ్ని పెడతాం. ఈ మెషిన్ ఏం చేస్తుందంటే ఆ స్ట్రింగ్లోని ఒక్కో సింబల్ను చదువుతూ దాని స్టేట్ని మార్చుకుంటూ వెళ్తుంది. ఫైనల్గా స్ట్రింగ్ మొత్తం చదివాక అది ఒక యాక్సెప్టింగ్ స్టేట్లో ఉంటే ఆ స్ట్రింగ్ ఆ మెషిన్ లాంగ్వేజ్కి చెందిందని అర్థం, లేదంటే రిజెక్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ప్యాటర్న్ రికగ్నైజర్. కాన్సెప్ట్ ఓకే, కానీ ఎగ్జామ్లో మార్క్స్ రావాలంటే ఈ ఫార్మల్ డెఫినిషన్ రాయాల్సిందే. ఒక ఫైనైట్ ఆటోమేటన్ని మనం 5 టపుల్గా డిఫైన్ చేస్తాం. అంటే 5 కాంపోనెంట్స్. అవి Q అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్,
సిగ్మా అంటే మన ఇన్పుట్ ఆల్ఫబెట్, డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్, అంటే ఏ స్టేట్ నుండి ఏ ఇన్పుట్కి ఏ స్టేట్కి వెళ్లాలో చెప్పే రూల్. Q0 అంటే స్టార్టింగ్ స్టేట్, ఇంకా F అంటే ఫైనల్ లేదా ఎక్సెప్టింగ్ స్టేట్ సెట్. ఈ 5 తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ ఫైనైట్ ఆటోమేటాలో మళ్ళీ 2 రకాలున్నాయి, DFA మరియు NFA. వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే DFA అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమాటా, పేర్లోనే ఉంది డిటర్మినిస్టిక్ అని. అంటే ఒక స్టేట్లో ఉన్నప్పుడు ఒక ఇన్పుట్ సింబల్ ఇస్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్లాలో ఖచ్చితంగా ఒకే ఒక్క దారి ఉంటుంది, వేరే ఆప్షన్ ఉండదు. కానీ NFA అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమాటాలో అలా కాదు. ఒకే స్టేట్ నుండి ఒకే ఇన్పుట్కి 0, 1 లేదా అంతకన్నా ఎక్కువ దారులుండొచ్చు. అంతేకాదు, NFAలో ఇన్పుట్ ఏమీ లేకుండానే, అంటే నల్ మూవ్స్ ఎప్సిలాన్తో కూడా స్టేట్ మారొచ్చు. కానీ DFAలో అది కుదరదు. ఈ తేడాలు ఎగ్జామ్లో అడగడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, గుర్తుంచుకోండి. ప్రతి DFA ఒక NFA, కానీ ప్రతి NFA ఒక DFA కాదు. ఎందుకంటే DFA అనేది NFA యొక్క ఒక స్పెషల్ కేస్ మాత్రమే. NFAకి ఉన్న అన్ని పవర్సు DFAకి ఉండవు. ఓకే, మనం ఒక ఆటోమేటన్ని డిజైన్ చేశాక దాన్ని పేపర్ మీద ఎలా చూపించాలి లేదా ఎలా రిప్రజెంట్ చెయ్యాలి, దీనికి 2 పాపులర్ పద్ధతులున్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఇది చూడ్డానికి ఒక గ్రాఫ్లా ఉంటుంది. ఇక్కడ సర్కిల్స్ అనేవి స్టేట్స్, యారోస్ అనేవి ట్రాన్సిషన్స్. స్టార్టింగ్ స్టేట్ని ఒక ఇన్కమింగ్ యారోతో చూపిస్తాం. ఫైనల్ స్టేట్స్ లేదా యాక్సెప్టింగ్ స్టేట్స్ని డబుల్ సర్కిల్తో చూపిస్తాం. ఇది విజువల్గా అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక రెండో పద్ధతి ట్రాన్సిషన్ టేబుల్. ఇది డయాగ్రామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక టేబుల్ రూపంలో చూపిస్తుంది. ఇక్కడ రోస్లో కరెంట్ స్టేట్స్ ఉంటాయి, కాలమ్స్లో ఇన్పుట్ సింబల్స్ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ ఇన్పుట్ వస్తే నెక్స్ట్ ఏ స్టేట్కి వెళ్తోందో ఈ టేబుల్ క్లియర్గా చెప్తుంది. డయాగ్రామ్, టేబుల్ రెండూ ఒకే మషిన్ని రిప్రజెంట్ చేస్తాయి. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన పార్ట్, ఎగ్జామ్ కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అన్నిటినీ ఒకే చోట మదచుకుని చూద్దాం. ఈ చెక్లిస్ట్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆ హైరార్కీ గుర్తుపెట్టుకోండి. సింబల్స్ కలిస్తే ఆల్ఫబెట్, ఆల్ఫబెట్ నుండి స్ట్రింగ్స్, స్ట్రింగ్స్ కలిస్తే లాంగ్వేజ్. నెక్స్ట్ ఫైనైట్ ఆటోమాటా FA అనేవి ప్యాటర్న్ రికగ్నైజర్స్. దాని ఫార్మల్ 5 టపుల్ డెఫినేషన్ Q, సిగ్మా, డెల్టా, Q0, F తప్పకుండా గుర్తుండాలి. DFAకి NFAకి ఉన్న మెయిన్ తేడా, DFAలో ఒకే నెక్స్ట్ స్టేట్, NFAలో మల్టిపుల్ ఉండొచ్చు. ఇంకా వాటిని రిప్రజెంట్ చేసే 2 పద్ధతులు, ట్రాన్సిషన్ డయాగ్రామ్స్, ట్రాన్సిషన్ టేబుల్స్. ఫైనల్గా ప్రతి DFA ఒక NFA అనే పాయింట్. ఇవి వస్తే చాలు, ఎగ్జామ్లో ఈ టాపిక్ నుండి వచ్చే ఏ క్వశ్చన్కైనా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఫైనైట్ ఆటోమేటా ఈమెయిల్ ఫార్మాట్స్ లాంటి సింపుల్ ప్యాటర్న్స్ని గుర్తుపట్టగలదు, కానీ ఒక జావా లేదా పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గ్రామర్ని అర్థం చేసుకోవడానికి ఇది సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. మరి అలాంటి కాంప్లెక్స్ గ్రామర్స్ని హ్యాండిల్ చేయడానికి మనకి ఇంకా పవర్ఫుల్ మెషీన్స్ అవసరం. అవేంటి? అవే పుష్ డౌన్ ఆటోమేటా, ట్యూరింగ్ మెషీన్స్. వాటి గురించి మనం థియరీ ఆఫ్ కంప్యూటేషన్లో నెక్స్ట్ లెవెల్లో తెలుసుకుంటాం.